గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఫ్లైట్ నెంబర్ AI-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. మేఘాని నగర్ ఖోడాసార్ క్యాంపు ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటి పొగ అన్ని వైపులకు వ్యాపించింది. విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక లోపంతో కిందికి పడిపోవడం మొదలైంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1:39 పూర్తిగా కిందకి దిగి చెట్టును ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి గిరిధర్ మామిడి గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్, గుజరాత్లో అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో దాదాపుగా 242 మంది చనిపోయారనే వార్తలు అయితే వస్తున్నాయి. అధికారికంగా అయితే ఇంకా రావాల్సి ఉంది. ముఖ్యంగా ఈ విమాన ప్రమాదాలు జరగడానికి ప్రధాన రీజన్ ఏమై ఉండొచ్చు? దీంట్లో 242 మంది ప్యాసింజర్స్ ఉన్నారు, 10 మంది క్రూ ఉన్నారండి. అంటే 252 మంది దీంట్లో ప్రయాణిస్తున్నారు. దాంట్లో కొంతమందిని హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి అందరూ చనిపోయారా, దాంట్లో ఎవరో కొంతమంది కనీసం కొంతమంది బతికారా అన్నది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. మనకు ఆ డీటెయిల్స్ ఇంకా రాలేదు. రెండవ విషయం ఏంటంటే అక్కడ ఏమి తుఫాన్ లేదు, అక్కడ ఏమి మనకు సాంకేతిక పరంగా అక్కడ మనకి ఏమి ఇబ్బందులు కనిపించట్లేదు. ఇది లండన్ దాకా వెళ్ళాలి. ఏదో భారతదేశంలోనే 1-2 గంటల్లో వెళ్ళేటువంటి ఫ్లైట్ కాదు. సుదీర్ఘంగా ఆల్మోస్ట్ 10-12 గంటల దూరం వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ ఫుల్ ఇంధనం తోటి, ఫుల్ ఫ్యూయల్ తోటి వెళ్తుంది. కాబట్టి దాన్ని ఆల్రెడీ కంప్లీట్ గా టెస్ట్ చేసి దాని యొక్క సాంకేతిక పరంగా అన్ని సరిగా ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాత టేకాఫ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టేకాఫ్ అవ్వగానే మనకు పాకిస్తాన్ తో ఉన్న ఇబ్బంది వల్ల మనం ముందర సముద్రంలోకి వెళ్ళాలి. సముద్రం నుంచి మనం ఇరాన్ ఎయిర్ స్పేస్ మీదుగా యూరోప్ వెళ్తాం. కాబట్టి సముద్రం మీద కొంత ప్రయాణం కూడా చేయాలి. కాబట్టి ఈ నేపథ్యంలో దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క కెపాసిటీ అంతా కూడా కంప్లీట్ గా చెక్ చేసే దానిని వాళ్ళు క్లియర్ చేశారు టేక్ ఆఫ్. కాబట్టి టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అది కింద కూలిపోవడం అన్నది తప్పకుండా చాలా ప్రశ్నలు మనకు వస్తున్నాయి. దీంట్లో టెక్నికల్ ఫాల్ట్ అనేది చాలా తక్కువనే కనిపిస్తున్నది. ఒకవేళ టెక్నికల్ ఫాల్ట్ అంటూ ఏమైనా జరిగితే కనుక ఏమైనా సైబర్ అటాక్ లాంటిది ఏమైనా జరిగిందా దాని మీద, ఇటువంటివి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ప్లస్ మొన్ననే మన ఆపరేషన్ సింధూర్ మనం ఆపాం. మనం ఆపరేషన్ సింధూర్ దృష్ట్యా ఏమైనా ప్రతీకారం తీర్చుకోవడానికి ఇటువంటి చర్యలు ఏమైనా చైనా, పాకిస్తాన్ కలిసి చేసినాయా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇన్వెస్టిగేషన్ తెలుస్తాయి. మనకు ముఖ్యంగా దాంట్లో కాక్పిట్ వాయిస్ రికార్డర్ కావచ్చు, లేదా ఫ్లైట్ డేటా రికార్డర్ కావచ్చు, ఇవన్నీ కూడా కాసేపట్లో అవన్నీ బయటకు తీస్తారు. అవి బయటికి తీసిన తర్వాత దాన్ని ల్యాబ్స్ పంపించి దాంట్లో ఏముంది డేటా, ఎందుకు ఇలా అయింది, ఇవన్నీ కూడా టెక్నికల్ దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. బహుశా అక్కడ ఏమైనా పైలట్ టేక్ ఆఫ్ అవ్వగానే అక్కడ లోపల ఏమైనా జామింగ్ అయిందా, అతని యొక్క దాని యొక్క ఏదైతే కంట్రోల్స్ ఉంటాయో కంట్రోల్స్ లో ఏమైనా అతని కంట్రోల్ దాటిపోయి ఏమైనా జరిగిందా, లేదా దాని మీద ఏమైనా దాడి లాంటిది ఏమైనా జరిగిందా, బర్డ్ హిట్ లాంటిది ఏమైనా జరిగిందా, లేదా ఏదైనా డ్రోన్ వచ్చి దాన్ని యొక్క ఇంజన్ లో ఏమైనా సక్ అయి అది కింద పడిపోయిందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తర్వాత తేలుతాయి. అది పైలట్ ఫాల్టా, టెక్నికల్ ఫాల్టా, లేదా బయట నుంచో లేదా ఏరోప్లేన్ లోపల ఏదో పెట్టి దాన్ని పేల్చేటువంటిదో దాన్ని ఏదో నిర్వీర్యం చేసేటువంటి దిశగా ఎవరైనా చేశారు. ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే క్రాష్ అయింది కాబట్టి దాని గురించి మనం ఇమ్మీడియట్ గా ఏం చెప్పలేము. తప్పకుండా ప్రశ్నలు మాత్రం పుడుతున్నాయి. ఎందుకంటే ఇది టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలలోనే పడిపోవడం అన్నది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అది కొన్ని లక్షల ఫ్లైట్లు రోజు వెళ్తున్నాయి, వస్తున్నాయి. అటువంటిది అక్కడ ఏమైనా టర్బులెన్స్ ఉంది, పోనీ గాలి ఏమైనా వీస్తోంది, విపరీతంగా తుఫాన్ ఉంది, ఇటువంటి సమస్యలు కూడా లేవు. అక్కడ లాంగ్ హాల్ లండన్ దాకా వెళ్ళవలసింది. అది అన్ని చెక్స్ చేసిన తర్వాతే టేక్ ఆఫ్ అయింది. కాబట్టి నాకైతే దీంట్లో దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ. దీన్ని స్ట్రైట్ అవే ఒక టెక్నికల్ ప్రమాదం అని చెప్పేసి మనం దీన్ని కొట్టిపోయడానికి నాకైతే ఆస్కారాలు కనిపించట్లేదు. కానీ చూద్దాం, మనకు ఎయిర్ ఇన్వెస్టిగేషన్ అంతా అయిన తర్వాత రిపోర్ట్స్ ఆధారంగా ఏం జరిగింది అని మనకు తెలుస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ గా కూడా చాలా ఎందుకంటే 50 పైబడి బ్రిటిష్ సిటిజన్స్ ఉన్నారు దీంట్లో. ఒక కెనేడియన్, 7 మంది పోర్చుగీస్, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ గా కూడా దీని మీద చాలా చర్చలు జరుగుతాయి. మరి దాని యొక్క విమానం యొక్క మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి విస్తృతంగా దీని మీద చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత దీని యొక్క కారణాలు ఏం ఉండవచ్చు అని తెలిసిన తర్వాతనే మనం దీని గురించి యాక్చువల్గా ప్రతిక్రియ మనకు ఉంటుంది. పొరపాటున దీంట్లో మన శత్రువుల హస్తం ఉంది అని తెలిస్తే మాత్రం భారతదేశం యొక్క ప్రతిక్రియ చాలా ధీటుగా ఉంటుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి.
గిరిధర్ గారు ముఖ్యంగా చూస్తే కనుక టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిందని చెప్తున్నారు. ఇందులో సాంకేతిక లోపమే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ మీరు కుట్రకోణం కూడా అంటున్నారు. కానీ దాన్ని కూడా కొట్టి పారేయలేం మీరు చెప్తున్నట్టు. ఇందులో కుట్రకోణానికి అవకాశం కనిపిస్తుందంటారా? ఎందుకంటే మనకి ఆ విమానం వెళ్తున్న తీరు కానీ వెంటనే క్షణాల్లో కూలిపోవడం చూస్తే కనుక ఇది ప్రమాదంగానే అనిపించట్లేదా? ప్రమాదంగా టేక్ ఆఫ్ అవ్వగానే కూలిపోతే కనుక అది నిజంగా నాకు ప్రమాదం కంటే ఎక్కువ కుట్రనే యాంగిల్ కనిపిస్తున్నది. ఎందుకంటే దాంట్లో అటువంటి సమస్య ఉంటే కనుక ఇమ్మీడియట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడే అతనికి సిగ్నల్స్ వచ్చేస్తాయి. దాంట్లో థ్రస్ట్ లేదు, దాంట్లో టేక్ ఆఫ్ అవ్వడానికి కింద నుంచి అతనికి ఆ విండ్ యొక్క ఏదైతే మనకు ఫ్యాక్టర్ ఉందో అవన్నీ కూడా తెలిసిపోతాయి పైలట్ కి. ఎక్కడ మనకి పాతకాలం లాంటి ఎయిర్క్రాఫ్ట్స్ కాదు ఇవన్నీ కూడా, ఎలక్ట్రానిక్ గా మొత్తం చెప్పేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి నాకు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు స్మూత్ టేక్ ఆఫ్ అయింది, టేక్ ఆఫ్ అయినంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు, టేక్ ఆఫ్ అయ్యారు అతను. కాబట్టి టేక్ ఆఫ్ అయిన తర్వాత కూడా కొద్ది క్షణాల్లోనే అతను మేడే సిగ్నల్ ఇచ్చారంటే డిస్ట్రెస్ కాల్ ఇచ్చి ఇమ్మీడియట్ గా కట్ అయింది. అంటే ఏదో యాక్షన్ జరిగింది. అంటే ముఖ్యంగా విమానాల విషయంలో కాలం చెల్లిన విమానాలు వాడుతున్నారనే ఒక ప్రాపగండా కూడా ఉంది. మరి నిజంగా కాలం చెల్లిన విమానాలు లాంటివి ఏమైనా వాడటం వలన ఎలాంటి ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటారా? అటువంటిది నాకేం కనిపించట్లేదు. ఎందుకంటే ఎయిర్ ఇండియా గతంలోనే చాలా విస్తృతంగా చాలా కొత్త కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ అన్ని కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇది ఈ విమానం ఏదైతే ఎగురుతుందో ఇది పాత విమానం కాదు, అంటే అత్యాధునిక విమానం కూడా కాదు. కానీ దీనికి సర్వీస్ ఇంకా ఉన్నది, దీంట్లో ఎటువంటి సమస్యలు లేనట్లే మనకి ఇంతవరకు వస్తున్న రిపోర్ట్ లో తెలుస్తాం. తర్వాత ఆఫ్ కోర్స్ ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్ లో బహుశా ఏమైనా లోపాలు ఉన్నాయి బయటకు వస్తాయి. కానీ నాకు టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అతనికి ఏమైనా కనుక ప్రాబ్లం వచ్చి అది లిఫ్ట్ రావట్లేదు అన్నప్పుడు అతను ఇమ్మీడియట్ గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి మెసేజ్ ఇచ్చి ఉండేవాడు, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో, టేక్ ఆఫ్ అవ్వట్లేదు, పైకి లేవట్లేదు, ఇది దానికి మనకు ఎలివేషన్ రావట్లేదు అని ఇమ్మీడియట్ గా మెసేజ్ ఇచ్చి ఉండొచ్చు. మెసేజ్ రాలేదు అంటే కనుక దాని అర్థం ఏంటి అంటే పైలట్ గా తెలియనటువంటి యాక్షన్ ఏదో జరిగింది. మరి అది అతని ఎలక్ట్రానిక్స్ అన్ని జామ్ అయ్యి ఏమైనా అయిందా, లేదా అంతర్గతంగా ఎయిర్ క్రాఫ్ట్ లోనే ఏమైనా చేసి దాన్ని లోపల ఏమైనా యాక్షన్ జరిగిందా, లేదా ఎక్స్టర్నల్ గా ఏదైనా ఇందాక నేను చెప్పినట్టు డ్రోనో ఏదైనా దానికి వచ్చి హిట్ అయిందా, ఇవన్నీ కూడాను మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అందుకని ఇప్పుడే మనం దాన్ని నిర్ధారించలేము. తప్పకుండా ఇది మాత్రం ఒక నాకైతే ఒక టెక్నికల్ సాంకేతికమైనటువంటి విషయాలుగా నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ అంత తొందరగా అంటే 5-10 సెకండ్లలోనే ఇంత పెద్ద ఘటన జరగడం అన్నది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అది అంతవరకు ఎటువంటి సూచనలు లేనటువంటిది, అది కూడా అతనికి ఇబ్బంది వస్తున్నప్పుడు ఇమ్మీడియట్ గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి చెప్పు ఉండొచ్చు, అది కూడా చెప్పలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉన్నటువంటి మెసేజ్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పారామీటర్స్ అన్ని కూడా ఎంత చాలా స్మూత్ గా వెళ్తుంది అని వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి టెక్నికల్ ఫాల్ట్ అనేది నాకు చాలా తక్కువ దాని ఒక అవకాశం నాకు కనిపిస్తోంది. బహుశా టెక్నికల్ ఫాల్ట్ కాకపోవచ్చు, నాన్ టెక్నికల్ రీజన్ ఏదైనా ఉంది అన్నది నాకు పెద్ద అనుమానంగా ఉన్నది. ఏదైనా కానీ ఇందాక నేను చెప్పినట్లు టెక్నికలా నాన్ టెక్నికలా, ఒక టెర్రరిస్ట్ యాక్టా, లేదా మన శత్రువులు మనకి ఏదో పగ తెచ్చుకోవడానికి చేశారా, ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు స్పెక్యులేషన్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నాకు టెక్నికల్ ఫాల్ట్ పెద్దగా కనిపించట్లేదు.